ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆరాధనలో ఇన్ని ఆచార వ్యవహారాలుంటాయని నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడేం చూశారు బామ్మగారు, విశాలాక్షికి రాని పూజంటూ ఏదీ లేదు. కొంతమంది అర్చకులు కూడా అమ్మవారికి ఏ రోజు ఎలాంటి అలంకరణ చెయ్యాలి అని విశాలాక్షిని అడిగి మరీ పాటిస్తారంట. టీ తీసుకోండి. కాఫీ కలపకుండా టీ చేసేవేంటోదినా? వెరైటీ. ఆ పదంలో కూడా టీ ఉంది. ఏయ్, తాగొచ్చా? తాగలేరా? తాగించాలా ఏంటి? అది కాదే, తాగేలా చేసావా లేదా అని అడుగుతున్నావు. మరేం భయం లేదు పిన్ని, మే హూనా. నువ్వు చేసావంటేనే భయం. జోకులు బానే వేస్తారు కానీ తాగి ఉద్ధరించండి. విశాలాక్షికి ఇవ్వలేదేంటమ్మా? తనకి టీ కాఫీలు తాగే అలవాటు లేదు బామ్మ. మరేం తాగుతుందంట? రక్తం. ఎందుకు వదినా భయపడతావు? విశాలాక్షి అందరికన్నా పొద్దున్నే పూజ చేసింది. పైగా తెల్లవారక ముందే అమ్మవారి పూజ చేసిందనగానే నాకు తనే ఒక కాళికాదేవిలా కనిపిస్తుంది. నుదుటన ఆ బొట్లు కూడా ఇవాళ పెద్దగా పెట్టిందంటే ఎవరినో వేటు వేయడానికే అన్నట్టుంది. నువ్వు అలా చెప్తుంటే బ్రో గుటకలు మింగుతున్నాడు. ఇంక టీ ఏం తాగుతాడు? ఇటు ఇవ్వండి. నీకు అలవాట్లేదన్నావు, అడిగినప్పుడు ఇవ్వాలా లేదా? తీసుకో. హాసిన్ చేసిన టీ అంటే ఎంతైనా రిస్కే. బానే ఉందోదినా. చాలా రుచిగా ఉంది. అలాగా? ఓకే. ఆగండి బావగారు. ఏమైంది? ఏదో పడింది అందులో. ఏం పడింది? దోమ అనుకుంటా. యాక్ చిచి. ఫస్ట్ టైం మా ఆవిడ రుచిగా చేసిన టీని కూడా తాగలేకపోయాను. నువ్వు తాగలేదేంటి విశాలాక్షి? ఇది కూడా బాలేదు, అందుకే తాగలేదు. అందులో ఏం పడింది? ఈగ. బ్రో తాగే దాంట్లో దోమ, అమ్మ తాగాలనుకున్న దాంట్లో ఈగ పడింది. ఇద్దరికి ఇలా ఎందుకు జరిగిందంటారు? ఇప్పుడు దాని గురించి చర్చ లేవనెత్తితే టిఫిన్ కూడా చేయలేం విక్కీ. ఈగైనా దోమైనా పడగానే ప్రాణం పోయి పైకి తేలుతాయి కదమ్మా. కానీ ఏ కప్పులోనూ ఏమీ కనిపించట్లేదే. బలమైనవో బరువైనవో ఉంటాయి కదా బామ్మ, అందుకే పైకి రాలేదనుకుంటా. పెద్దమ్మా, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలో తెలియడం లేదు. చెల్లి కనుక్కోలేదనుకున్నాను, కానీ నువ్వు కనుక్కున్నావు. అదేలా అని ఆలోచిస్తున్నాను. ఇది కూడా గొప్ప అన్నట్టు చెప్తున్నావేంటి హాస్? దోమ పట్టం నైని చూసింది, ఈగ పట్టం విశాలాక్షి చూసింది.
కానీ బామ్మగారు చూస్తే ఏమీ పడలేదన్నట్టు చెప్తారేంటి? ఇందులో పడి అవి ప్రాణం పోగొట్టుకున్నాయా లేదా అన్నది ఎవరికి వారు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కానీ ఈ టీ తాగితే మాత్రం మీ ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం తిలోత్తమమ్మా. ఎందుకు? వై మమ్మీ? పెద్దమ్మ నువ్వు చెప్తావా లేకపోతే నయనమ్మ చెప్తుందా? ఒకే కప్పులో ఈ చుక్కలు వేసిస్తే నైని చెల్లి తిలోత్తమాతే ప్రాణం పోతుందని గ్రహించేస్తుంది. అలా కాకుండా 2 కప్పుల్లో మిక్స్ చేసి మా ఆయనకు కూడా ఈ కప్పిస్తే ఇద్దరికి ఆపదొచ్చేటప్పుడు చెల్లి కనుక్కోలేదు, అప్పుడు చెప్పలేదు. ఎలాగో అత్తే 4 రోజుల్లో పోతుందన్నప్పుడు ఆ నింద గాయత్రి పాప మీద పడ్డం కన్నా నా మీదే పడితే పర్వాలేదు. అలాంటి రాక్షసిని అంతమొందించి చిన్నపిల్ల భవిష్యత్తును కాపాడానన్న తృప్తైనా ఉంటుంది. కొంగు పట్టుకొని తిరిగే మా ఆయన బోనస్ అనుకుంటాను. అంతే. జై విశాలాక్షి. అరే, మీరిద్దరూ మొహాలు చూసుకుంటున్నారండి. ఆ టీ తాగితే మా ప్రాణాలు ఎందుకు పోతాయో చెప్పండి. బావగారు, వంటల్లో హాసనక ప్రయోగాలు చేస్తుందని మీకు తెలిసిందే కదా. అలాంటిది ఈ రోజు తను టీ చేసుకుని రావడంతో పాటు మీరు తాగే ఆ 2 కప్పుల్లోనే ఈగలు దోమలు దూరి ఆత్మహత్య చేసుకున్నాయంటే వాటిలాగే మీరు ప్రాణాలు వదిలేసుకుంటారని విశాలాక్షి ఉద్దేశం. అవునవును, 4 రోజుల్లో మీ అమ్మ పోతుంది అన్నారు కదా. ఏదైనా జరిగితే అందరూ నన్ను ఆడిపోసుకునేలా ఉన్నారు కూడా. ఇప్పుడేం జరగదులే, ఆ టీ తాగలేదు కదా. వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. ఏం వద్దులే బామ్మ. అత్తయ్య, ఈ 4 రోజులు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.